చేస్తూ పబ్బం గడిపితే మాత్రం ఈ ప్రభుత్వం కూడా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం ఇదే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని అధిగమించి పోలవరాన్ని పూర్తి చేస్తా అని చెప్పేసి నేను ఆశిస్తాను. ఓకే, జోష్నా గారు, ఏంటి అక్రమ కేసులు పెడుతున్నారట, ఇష్టం వచ్చినట్టుగా పాలన అప్పుడే మొదలు పెట్టేశారట? వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలండి. మీరు అన్నమాట ఏంటది, కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారట, హత్యలు చేస్తున్నారట. ఎవరు మీద సార్? అసలు మీ దాష్టికానికి ఎలా చెప్పాలో కూడా వర్మ గారు, నా ప్రశ్న సార్, ఎవరి మీద సార్, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాను చెప్పండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. నిన్న ఒకళ్ళిద్దరు ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు పాపం, మాజీ మంత్రులు అండ్ మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ ఎమ్మెల్యే మీద కక్ష కట్టేశారు, అది చేసేసారు, ఇది చేసేసారు అని గొడవ పెట్టారు. ఓ సో కాల్డ్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టింది మేంగా సార్, ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఎందుకు పెట్టింది సార్? ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఓటింగ్ మెషిన్ ఉందో, ఈవీఎం ఉందో, దాన్ని తీసి నేలకేసి పగలగొట్టాడు కాబట్టి, దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పెట్టింది సార్. అవును, మరి రోడ్డు నేను ఒక విషయం చెప్తా, కొడితే ఊరుకోవాలా? వాళ్ళ ప్రభుత్వంలో లాగా కొడితే ఊరుకోవాలా చెప్పండి నాకు. ఇక్కడ ఇంకో విషయం, ఇంకో మాట ఏమన్నారు సార్ మీరు, మేము హత్యలు చేస్తున్నామా సార్? మా ప్రభుత్వం ఇంకా ఛార్జ్ కూడా తీసుకోక ముందరి నుంచి కూడా, అంటే గెలిచినటువంటి రోజు నుంచి కూడా ఇవాల్టి వరకు 4 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హత్య చేశారు సార్. 4 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. మేము అధికారంలో ఉన్నామని చెప్పి వాళ్ళకేమి ప్రాబ్లమో నాకు తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు 4 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హత్య చేశారు. 100ల సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ఇది వాస్తవం. మీ దగ్గర కూడా ఉన్నాయి, ఆ ఫుటేజెస్ ఉన్నాయి, ఆ వార్తలు ఉన్నాయి, మీరు వేశారు మీ ఛానల్లో కూడా. ఇప్పుడు వాస్తవాలు చెప్తే వాళ్ళకి నచ్చవు. సో ఇప్పుడు ఇంకో విషయం, నేను కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాని గురించి ఒక మాట చెప్తాను. డెఫినెట్గా ఒక మాట కృష్ణాంజనేయులు గారికి ఏమిస్తున్నాము అని అంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కమిటెడ్గా పనిచేస్తున్నాం సార్. ఎస్, జరిగినటువంటి అవకతవకల్ని బయటకు తీస్తున్నాం. దానికి కూడా కారణం ఉంది వర్మ గారు. ఏదో ఏమంటారు అంటే, వాళ్ళలాగా మాదేం వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కక్ష సాధింపు రాజకీయాలు చేయడానికి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ మినిస్ట్రీలకు సంబంధించి, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అసలు పరిస్థితి ఏంటో తెలియకపోతే ఎలా ముందరికి వెళ్తాను చెప్పండి. ఇప్పుడు పోలవరం కట్టాలి, వాళ్ళు కట్టలేదు, వదిలిపారేశారు, కానీ మేమైతే కట్టాలి కదా. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆ రోజున అమిత్ షా గారు కూడా వచ్చి ఒక మాట ఏమి ఇచ్చున్నారు, 2 సంవత్సరాల్లో మేము ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి? 4 సంవత్సరాలు పడుతుందేమో అనేటువంటి పరిస్థితి ఒక రియాలిటీలో మొన్న సమీక్ష చేసినప్పుడు, మొదటి సమీక్ష ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేశారో అది మాట. అలానే అమరావతి మేము కట్టాల్సిందే, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి, అమరావతి కట్టాలి, కానీ దాని గ్రౌండ్ రియాలిటీ కూడా మొన్న వెళ్తే తెలిసిపోయింది కదా గ్రౌండ్ లెవెల్ సమీక్షలకు వెళ్ళినప్పుడు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతి విభాగంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం అయితే ఒక శ్వేతపత్రం అయితే కావాలి కదా సార్. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, నేను అదే చెప్తున్నా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడికి పంపించాలి, తెలవాలా వద్దా? తెలవాలి కదా. తెలవాలనేటువంటి ఉద్దేశంతో మేము వీఆర్ బీయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్ దేర్. మీకు దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే క్వశ్చన్స్ రైజ్ చేయండి. అసెంబ్లీలో ఉన్నారుగా మీకు 11 మంది, క్వశ్చన్స్ అరేంజ్ చేయండి, మాట్లాడదాం, తప్పేం లేదు సార్. మేము ఒకటే కోరుతున్నాం వర్మ గారు, అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిందే. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా మీకు ఉంటే ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో రేస్ చేయండి, మాట్లాడదాం, మేము సమాధానం చెప్తాం. మేము మీలాగా అధికారంలో ఉంటే పారిపోయే రకాలం కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్తున్నాం. ఇవాళ రోజు మేము అధికారంలో ఉన్నాం, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తామని చెప్తున్నాం. మీరు అసెంబ్లీకి వచ్చి అడగండి అని కూడా చెప్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం, ఏదైతే కృష్ణాంజనేయులు గారు అన్నారో, మీరు జస్ట్ ఏదో శ్వేతపత్రం రిలీజ్ చేసేసో ఒక మాట మాట్లాడేసో కాదండి, యూ హ్యావ్ టు కంప్లీట్ అన్నారు. ఎస్ సార్, వీఆర్ కమిటెడ్. నేను చెప్తున్నాను కదా, పోలవరం ఇప్పుడు అంత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అంతా చెప్పారు కదా, లాస్ట్లో ఆయన చెప్పినటువంటి మాటలు కూడా వినండి వర్మ గారు. ఆయన ఏమన్నారు, మేము కమిటెడ్గా ఉన్నాం, చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, చేసి తీరుతాం, ఎట్ ద ఎర్లియస్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి అయితే మేము తీసుకొస్తున్నాం అని చెప్పి మేము చాలా క్లియర్గా చెప్పాం. ఒకటి, మా ప్రభుత్వం యొక్క మొట్టమొదటి అండ్ ప్రయారిటైజ్డ్ అంశం ఒకటే వర్మ గారు, ఎవరు ఎన్ని మాటలన్నా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అందులో పోలవరాన్ని పరిగెత్తిస్తాం, అమరావతి నిర్మాణం చేపడతాం, 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే మేము చెప్పామో దాన్ని మేము చూపించి మీకు చేసి చూపిస్తాం.
అలానే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి వివిధ వాళ్ళ టైంలో ఏవైతే అవకతవకలు జరిగాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఒక పాలసీ అనేటువంటి తీసుకొస్తాం. లిక్కర్ పాలసీ లాంటిది, ఇసుక పాలసీ, ఇవన్నీ డెఫినెట్ గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటూ ప్లేస్. ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. దీంతో పాటు రెడ్ బుక్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారా సార్? నేను రెడ్ బుక్ కి సంబంధించి మంచి పాయింట్ తీసుకొచ్చారు. రెడ్ బుక్ కి సంబంధించి మన డిస్కషన్స్ లో చాలా సందర్భాల్లో ఎన్నికలకు ముందర మన టీవీ డిబేట్లోనే మన ఛానల్లోనే మాట్లాడినప్పుడు నేనేం చెప్పాను, ఎవరు తప్పు చేసినా సరే, చట్టాన్ని ఎవరు అక్కడ అతిక్రమించినా సరే వాళ్ళకి సంబంధించి మాత్రం అందులో రెడ్ బుక్లో ఉంటుందండి. ఎవరికి ఇప్పుడు అధికారులు ఎవరైనా ఉన్నారు వర్మ గారు, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని మించి స్వామి భక్తిని వాళ్ళు ప్రదర్శించారు. అధికారులకు సంబంధించినటువంటి ఇప్పుడు స్వామి భక్తిని ప్రదర్శించినటువంటి వాళ్ళనైతే మేము అధికారులను అనాలి కదా. ఇప్పుడు అధికారులకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నాకు తెలిసి అంగళ దగ్గర ఎక్కడో ఒక ఘటన జరిగినప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలో వాళ్ళ మీద కేసు పెట్టకుండా అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఆల్మోస్ట్ ఒక 90 days పాటు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అక్రమంగా జైల్లోకి పంపించారు. ఇది వాస్తవం. ఇలా ఇట్ ఈస్ జస్ట్ నాట్ వన్ ఇన్సిడెంట్. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో ఎవరెవరైతే ఒక నిమిషం సార్ నన్ను కంప్లీట్ చేయనియాలి, ఎవరెవరైతే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని కూడా మించిపోయి మమ్మల్ని మించినటువంటి వాడు లేడు, మేము ఎవరినో ఫర్ సమ్ XYZ అంటాను నేను, ఆ వాళ్ళని మేము ప్లీజ్ చేసుకోవడానికి ఆ రోజున అట్లా బిహేవ్ చేసామని చెప్పినా సరే నో ఎక్స్క్యూజ్, నో పార్డనింగ్. క్షమించరానటువంటి నేరాలు చేశారు, ఖచ్చితంగా శిక్షలు పడతాయి చట్టబద్ధంగానే. చట్టబద్ధంగానే ఇది కూడా చెప్తున్నాను. ఓకే రైట్. అరుణ గారు సార్ చెప్పండి సార్. పాలన మొదలైన దగ్గర నుంచి చాలా దారుణాలు చేస్తున్నారట. వైఎస్ఆర్సీపీ విపరీతంగా మీ మీద కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్యాయాలు చేస్తున్నారట, అక్రమాలు చేస్తున్నారట, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట. హోమ్ మినిస్టర్ గారు అయితే వార్నింగ్లే ఇస్తున్నారట. సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఉప ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చారో